ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే విజయవాడ నగర కార్యదర్శి గుండు రాము గారు అయితే ఉన్నారు. అయితే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పోతిన మహేష్ గారు పార్టీ మారడాన్ని ఆయన ఎలా చూస్తారు, ఆయన మారడం వల్ల పార్టీకి నష్టమా లాభం అనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాము గారు, పోతిన మహేష్ గారు అయితే కొబ్బరి బొండాల కత్తితో నా యొక్క చెయ్యి నరికేయండి, నేను వేరే కండువా వేయించుకుంటే అన్నట్టుగానే ఆయన వేరే కండువా వేయించుకున్నారు. మరి మీరందరూ కూడా కొబ్బరి బొండాల కత్తి కోసం వెతుకుతున్నారా, లేకపోతే ఆయన చెయ్యి కోసం వెతుకుతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు 2014 నుండి జనసేన పార్టీ ఆవిర్భావం తెలంగాణలో ప్రారంభించిన రోజు నుంచి విజయవాడలో జనసేన జెండాని పట్టుకొని నేను తిరుగుతున్నా. ఇప్పుడు చెప్పే ఈ కొబ్బరి బొండాలతో చేతులు నరికేయండి అని చెప్పినటువంటి పోతిన మహేష్ కూడా నా తర్వాత వచ్చినటువంటి వ్యక్తే. ఈ రాజకీయాల్లో ఒక వ్యక్తిని ఎలా ఎదుగుతాడు అంటే నేను చిన్న ఉదాహరణ చెబుతా. 2016లో మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో కాకినాడలో ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ఓ సమావేశం జరుగుతుంటే దాన్ని ఇబ్బందులు పాలు చేయాలన్న పరిస్థితి జరుగుతుందన్న తరుణంలో మేము విజయవాడలో మెగాదళం పేరుతో కొంతమంది ప్రజారాజ్యం అభిమానులు కానీ ప్రజారాజ్యంకి సంబంధించిన కార్యకర్తలు కానీ చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కలిసి ఒక సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో మేమెవరం పిలవలా, మేమెవరం ఆహ్వానించలా, స్వచ్ఛందంగా చాలామంది అభిమానులు కార్యకర్తలు రావడం జరిగింది. ఆ సమావేశంలో వచ్చి మా సీట్లందరి వెనకాతల నుంచున్నటువంటి వ్యక్తి పోతిన వెంకట మహేష్. ఆ రోజున మేము నాయకులుగా పార్టీని నాయకత్వంలో నడపడంలో అనేక రకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి వ్యక్తులు. పార్టీ అప్పుడే నిర్మాణం జరుగుతున్న తరుణంలో హెడ్ ఆఫీస్ నుంచి కూడా మాకు కూడా కొన్ని సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ తరుణంలో అప్పటి వరకు ఏవో రియల్ ఎస్టేటు బ్రోకర్ల సంఘానికి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్యతో కలిసి కాపుల్ని బీసీలో చేరిస్తే కాపులు బీసీలో ఉంటే బీసీ కులాల హక్కులు హరించుకుపోతాయి అని చెప్పి పోరాటాలు చేస్తున్న తరుణంలో గేటు దగ్గర నుంచొని ఉంటే మాలో కొంతమంది మిత్రులు మహేష్ వచ్చాడు, అతన్ని పిలవండి అని చెప్పి తీసుకొచ్చి ప్రోత్సహించి మైకిచ్చి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజున అతను పట్టుకున్న మైకు నిన్న పవన్ కళ్యాణ్ గారిని మంచించే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే అది అతను ఆ స్థాయి ఎక్కడ, ఈరోజు ఈ స్థాయి ఎక్కడో అతనే తెలుసుకోవాలి. అతను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మేము మాట్లాడము, మేము ఆ స్థాయికి దిగజారం, రాజకీయమే మాట్లాడతాం. కొబ్బరి బండాలతో చేతులు నరుక్కున్నాం, మెళ్ళ నరుక్కున్నాం, తొళ్ళ తరుచుకున్నాం, ఈ డైలాగులు మేము చెప్పం. ఆయన అంతరాత్మ మీద చేసుకొని నేను చెప్పింది నిజమో అబద్ధమో ఆయనే చెప్పమనండి. ఇంకో విషయం చెబుతా. 2014 ఎన్నికల సమయంలో అతను సీటు వస్తుందని పర్టిక్యులర్గా చెప్పిన వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకు చెప్పానో కూడా ఆ రోజున చెబుతా. అతను స్వచ్ఛందంగా పార్టీలో పనిచేస్తున్నాడు, కార్యకర్తను, నేను జనసేన కార్యకర్తను అని చెప్పుకొని పనిచేస్తున్నాడు. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు అతనికి అగ్రిగోల్డ్ బాధ్యతలు ఇచ్చారు, నగరంలో కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. అయితే అతను ఏం చేశాడండి, ఆ బాధ్యతను పూర్తిగా పట్టించుకున్న పరిస్థితి లేదు. తను నియోజకవర్గం గురించే ఆ రోజున కూడా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మేము స్వచ్ఛందంగా, మేము వాలంటరీలుగా పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఈ సీట్ల పంపిణీ గురించి సమావేశం జరిగితే
ఆ సమావేశానికి దగ్గరలో మేము ఉన్నాం. మహేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫైట్ చేశారో మాలాంటి వ్యక్తులకి తెలుసు. ఎందుకంటే మేము దగ్గరగా చూసాం. ఆ రోజున మహేష్ గారికి సీట్ ఇవ్వాలని ఆయన ఆ రోజు పట్టినందుకు ఆ రోజు నేను మహేష్ గారిని అడుగుతున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత డబ్బులు ఇచ్చారు? ఎంత డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి మీరే చెప్పాలి. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారు సీట్ అమ్ముకున్నాడు అని మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సీట్ అమ్ముకున్నాడా అనేది కాదో 2014లో జరిగినవి అన్నీ నీకు తెలుసు, నువ్వు చెప్పు. 2019లో జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు దేవుడు, ఈ రోజున నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. నిన్ను మేము భుజాల మీద పెట్టుకున్నాం. కాపు కులంగా మేము ఏ రోజు కూడా ఏ పదవులు కూడా ఆశించలా. ఒక బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తి, వెనకబడిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ముందు పెట్టి నడవండి అన్న ఒక్క మాటకు కట్టుబడి మేము నీ వెనకాతలు నడిచాం. నీ వెనకాతలు నడిచినందుకు ఏ రోజైనా సరే నీ దగ్గర ఏమన్నా ఆశించామా? ఏ కార్యకర్త అయినా ఆశించాడా? ఏ జన సైనికుడన్నా ఆశించాడా? అంత చేశాను ఇంత చేశానని నువ్వు పగల్బాలు పలికావు. ఏం ఆస్తులు అమ్ముకున్నాడో మాకు చెప్పాలి. పార్టీ కోసం ఎన్ని కోట్ల రూపాయలు అమ్ముకున్నాడో చెప్పాలి కదా. రాజకీయంగా నేను మాట్లాడుతున్నా, వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తిగతంగా చాలా వస్తాయి, కానీ నేను రాజకీయంగా మాట్లాడుతున్నా. కరోనా క్రైసిస్లో మీకు వచ్చిన ఫండ్స్ అంతా దాని మీద ఎవరన్నా ఇవ్వండి, దాని మీద ఎవరన్నా ఇవ్వండి. తర్వాత పార్టీ నిర్మాణంలో మీకు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మీరు కూడా ఎంతో కొంతమంది దగ్గర సహాయం పొందున్నారు, అది కూడా చెప్పాలా. అందులో ముఖ్యంగా మీరు అంటున్నారే కాపులకు అన్యాయం జరిగింది అనే ఆ పదానికే నేను చెప్తున్నా. కొంతమంది కాపులు కూడా మీకు సహాయం చేశారు. మీ కార్యక్రమాలకి సహాయం చేశారా లేదా? మీరు చేస్తున్న పోరాటాలకి చేయూతనిచ్చారా లేదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మహేష్ గారు కాపులకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు, మీరు ఎట్టా చెప్తున్నారు కాపులకు అన్యాయం జరిగిందని? ఏ అర్హతతో చెప్తున్నారు మీరు? అంటే రాజకీయంగా నన్ను జనసేన పార్టీ చంపేసింది, పవన్ కళ్యాణ్ చంపేశాడు నన్ను అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. ఇక నా తదుపరి జర్నీ అంతా కూడా నా రాజకీయ పునర్జన్మే అన్నట్టుగా కూడా ఆయన వివరణ ఇచ్చుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా నేను పార్టీలో జాయిన్ అయినప్పటి దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా వారాహి వాహనం అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు దానికి నిమ్మకాయలు కూడా నా డబ్బులతోనే కట్టాను, ప్రతిదీ నా రూపాయే, ఎదవల్లారా నన్ను ఎందుకు మీరు విమర్శిస్తారు, నన్ను ఎందుకు ఇది చేస్తారు అన్నట్టుగా కూడా ఈరోజున పోతిన మహేష్ గారు మాట్లాడిన పరిస్థితి ఎలా చూస్తారు? ఇప్పుడు వారాహి యాత్ర కూడా ఆయన డబ్బులతో నడుస్తుందని చెప్తాడు. ఎందుకంటే వారాహి వాహనం కూడా నేనే డబ్బులు ఇచ్చానని చెప్పినా చెప్తారు. ఇలాంటి మాటలు, ఇలాంటి చిల్లర మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బండి కింద పెట్టిన నిమ్మకాయలకి, పవన్ కళ్యాణ్ గారి మీద జల్లె పువ్వులకి నువ్వు రేటు కట్టావంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా హారతులు పడుతున్నారు, పూలు జల్లుతున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు నువ్వు చేయటం ఏంటి? చిరంజీవి గారి పేరు చెప్పి, మెగా కుటుంబం పేరు చెప్పి ఈ రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, వాళ్ళు చేసే ఫంక్షన్లకి మేము స్వచ్ఛందంగా ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. అది ఈరోజు కొత్త కాదు. నువ్వు పెట్టే 4 నిమ్మకాయలకి, నువ్వు జల్లే 4 పువ్వులకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మెగాభిమానులు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ క్రెడిట్ కూడా నీ అకౌంట్లో వేసుకున్నావంటే ఇక మేము ఇంకా నీ గురించి మాట్లాడేది ఏముంది మహేష? ఫైనల్గా ఏం చెప్తారంటే, ఇప్పుడు మహేష్ గారు పార్టీ వీడినందుకు మీరు బాధపడుతున్నారా, ఆనందంగా ఉన్నారంటే మీరేం చెప్తారు? ఏమంటే రాజకీయంగా ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయనకి నచ్చింది ఆయన వెళ్ళిపోమానండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ విమర్శనలు చేస్తే మటుకు అది పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు వెల్లంపల్లి సీనుని ఎన్నో తిట్టారు. వెల్లంపల్లి సీను మీద ఇంటికి యుద్ధంకి వెళ్ళినప్పుడు మేము కూడా వచ్చాం, మా మీద కూడా కేసులు పెట్టారు.
మరి అదే అల్లంపల్లి సీనుతో స్నేహం చేస్తున్నావు, అదే అల్లంపల్లి సీనుతో నువ్వు రాజకీయాలు చేసావు. అది కరెక్ట్ కాదు. అంటే నువ్వు చేస్తే రాజకీయం, నువ్వు ఎవరితోనైనా కలవచ్చు, ఎవరితోనైనా చేయొచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిస్తే నీకు సీటు రాకపోతే నీకు అన్యాయం జరిగిపోయింది. ఏంటి రాజకీయం అది? ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు. మీకు నచ్చిన పార్టీలో మీరు వెళ్ళారు, వాళ్ళ స్క్రిప్ట్ పంపారు, మీరు చెప్పారు, మీకు ఏదైనా వచ్చింది తీసుకోండి, సంతోషంగా భవిష్యత్తులో గొప్ప నాయకుడికి ఎదగండి, ఆ పార్టీలో ప్రజలకు సేవ చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఇష్టం వచ్చినట్టు అడ్డమైన మాటలు మాట్లాడి అడ్డమైన వాగులు వాగితే మటుకు అది మీ రాజకీయ జీవితానికే ప్రమాదం అని చెప్పి నేను ఒక సన్నిహితుడిగా, ఒక మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చిన వార్త ఏంటంటే పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారన్న సమాచారం అయితే, వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ వైసీపీ అధిష్టానం ఆయన సమర్థతను, ఆయన నాయకత్వాన్ని గుర్తించి సీట్ ఇస్తే మరి సుజనా చౌదరి వర్సెస్ పోతిన మహేష్ అన్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా పోతిన మహేష్ క్యాలిబర్ నాయకుడైతే గెలిచే పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఉంటుందంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది. మేము కూడా అదే చెప్తున్నాం. నిజంగా పోతిన వెంకట మహేష్ ఆ క్యాలిబర్ ఉండే నాయకుడు అయితే, ఇప్పుడు జనసేన పార్టీలో చాలామంది క్యాడర్ ఆయన వెనకాతలు లేకుండా వెళ్ళిపోయాం, జనసేన పార్టీలోనే ఉన్నాం. ఆయన వెనకాతల ఏదో 4-5 ఉన్నారు. వాళ్ళ 4-5 కూడా ఆయన ఏదో న్యాయం చెయ్యాలి. ఆయన చేస్తాడో చెయ్యడో మాకు తెలియదు. సరే, ఇప్పుడు ఆయన క్యాలిబర్ ఉండి అంత గొప్ప నాయకుడిగా వెళ్తాడు అంటే గెలవమనండి. ఎందుకంటే 2019లో అతని సామాజిక వర్గమే అతనికి సపోర్ట్ చేయలే, అతని సామాజిక వర్గం అతనికి సపోర్ట్ చేయలే. 22,000 ఓట్లు వచ్చినాయి. 22,000 ఓట్లలో 15,000 ఓట్లు నా సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓట్లు. మీకు స్వచ్ఛందంగా పండి ఎన్ని మీరు లెక్కేసుకోండి. ఆ 7,000లో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఓట్లు, 15,000 కాపుల ఓట్లు, మిగతాయి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఓట్లు. మీ ఓట్లు ఏమైనాయి? మీ ఓట్లు ఏమైనాయి సార్? మేము అడిగేది అదే. ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు, మీ సామాజిక వర్గం నాయకులే మీకు సపోర్ట్ లేదు, మీ సామాజిక వర్గం నాయకుడే, వైసీపీ నాయకుడే ఈ రోజున బీజేపీలో చేరాడు. ఏంటండి? ఇప్పుడు పోతిన మహేష్ గారు రాకనే పైలా సోమనాయుడు గారు అంగీకరించట్లేదా? అది కూడా అవ్వచ్చండి. ఆయన సీనియరు. పైలా సోమనాయుడు గారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నారు, ఆయన సీనియరు. అతను కాదని జగన్ ఇతనికి పెద్దపేట వేస్తానంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? పోతిన మహేష్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయన రాజకీయాల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందా, లేకపోతే 25 సంవత్సరాల భవిష్యత్తు అన్న జనసేన పార్టీనే కనుమరుగు చేసే పరిస్థితి ఉంటుంది? అది ప్రజలు ఇస్తారండి, ప్రజలు ఇచ్చే తీర్పు. అది నేను చెప్పేది కాదుగా. రేపు అతనికి జగన్ సీటు ఇస్తే ఎలాగుంటుందో, సీటు ఇవ్వకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అతని నిర్ణయం. అతనికి జనం ఇచ్చే తీర్పుని బట్టే ఉంటుంది. మాకేమీ నష్టం లేదు. మేము సింగల్గా, ఆయన చెప్పాడు కదా సింగల్గా సింహం వస్తుందని, మేము 2019లో 0 ఒక్క సీటు గెలిచాం. ఆ ఒక్క సీటు కూడా పోయింది. ఇప్పుడు మేము 21 సీట్లకు పోటీ చేస్తున్నాం కూటమి తరపున. మేమేంటో, మా శక్తి ఏంటో, మా బలం ఏంటో ప్రజలే చెప్తారు. ఇలాంటి మహేష్ ఇంకొకరు పార్టీలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మిన జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారితో నడిచే వీర మహిళలు, నా బోటి కార్యకర్తల మట్టుకు పవన్ కళ్యాణ్ గారితోనే జీవితకాలం పనిచేస్తాం. మాకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ముఖ్యం, మాకు పదవులు ముఖ్యం కాదు. మేము ఏ రోజు పదవుల కోసం పాకులాడలా. మళ్ళీ చెప్తున్నా, 2014 నుంచి నా ముందు వచ్చిన నాయకులే వీళ్ళందరూ ఉంటారు, పోతారు. అవన్నీ మాకు అనవసరం.